నమస్తే అండి. 20వ గ్రాండ్ నర్సరీ మేళాకి వచ్చేసానండి ఈరోజు. అయితే ఈసారి ఏమేమి కొత్త వెరైటీస్ ఉన్నాయి, ఏంటి, అలానే ప్రైజెస్, ఇంకొకటి ఏంటంటే స్టాల్ నెంబర్స్ మాక్సిమం కూడా నేను ఆ స్టాల్ నేమ్స్ కూడా కవర్ చేద్దామండి ఈసారి. అలానే మొబైల్ నెంబర్స్ కూడా కవర్ చేద్దాము. అయితే ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఐమాక్స్ పక్కనే హెచ్ఎండిఏ గ్రౌండ్ ఉంటుందండి. ఆ గ్రౌండ్లో జరుగుతుంది. ఆగస్టు 27 నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి. 31 వరకు జరుగుతుంది. చాలా మంచి కలెక్షన్ వచ్చిందంట అండి. ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూసేద్దాం పదండి. ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక్కరికి 50 రూపీస్ అండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ వచ్చారండి మన వీడియో చూసి. అప్పుడే మొక్కలు తీసుకున్నారు కూడా, బయటికి కూడా వచ్చేసారు. C6 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ మాత్రం మంచి మంచి కలెక్షన్ ఉంది. అంతూరియంస్ చూడండి ఎంత పెద్ద పెద్దగా, ఎంత బుషీ ప్లాంట్స్ ఉన్నాయో. అసలు మొక్క చూడండి ఎలా ఉందో. దాదాపుగా ఇక్కడ 3 ప్లాంట్స్ ఉన్నాయండి ఒకే పార్ట్లో. ఇది 10 ఇంచ్ పార్ట్. అలానే ఎగ్లోనిమాస్ కూడా ఉన్నాయి బిగ్ సైజ్వి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇవి కూడా అంతూరియం ప్లాంట్స్. అలానే ఇవన్నీ కూడా సక్లెంట్స్ అండి. ఈ సక్లెంట్ నేను అటు నుంచి చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో. చూడండి లీఫ్ చూడండి ఎంత థిక్గా ఉందో. ఈ స్టాల్లో మనకి ఆర్కిడ్స్ కూడా ఉన్నాయండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి ఫ్లవర్ అనేది. చూడండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవన్నీ కూడా బ్రూమ్లైట్స్ అండి. ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. లీవ్స్ కూడా పెద్దవి చిన్నవి ఉన్నాయి దాంట్లో. అలానే అంతూరియంలో చాలా కలర్స్ అండి. ఇవన్నీ కూడా చామంతులు అండి. మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ. స్టాల్ నెంబర్ 4లో ఉన్నానండి. కంప్లీట్గా ఎడీనియమ్స్. ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ ఎడీనియమ్స్ అండి. సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈసారి మన ఫ్యామిలీ మెంబర్స్కి ఏం కలెక్షన్ తీసుకొచ్చారు ఎడీనియమ్స్లో? డీనియమ్స్లో ఏం కలెక్షన్ తీసుకొచ్చానంటే మీ వీడియోలో ఆల్రెడీ క్వాలిటీ కనిపిస్తోంది. క్వాలిటీ ఆఫ్ ద ప్లాంట్ కనిపిస్తోంది. మంచి మంచి కార్డెక్స్, చాలా ఎక్కువ బ్రాంచింగ్ విత్ మొత్తం ఫ్లవరింగ్తో ఉన్నాయి. చిన్న మొక్కలేమో ఫుల్ హెల్తీగా ఉన్నాయి. ఫ్లవరింగ్కి ఇక వస్తాయి. ఇంకా ఏ మనిషి అయినా ఏ మొక్క అయినా తిండి లేనిదే కళకళలాడాడు. ఈ మొక్కలన్నిటికీ ఎంతో కొంత ఫుడ్ ఉంటుంది. అది వర్మీ కంపోస్ట్ కావచ్చు, ఆ ఎన్పికే కావచ్చు, ఆ డిఏపి కావచ్చు. ఏది ఎలా ఎంత వాడాలి అన్నది మీరు ఏ మొక్కను కొంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుని వెళితే వచ్చే సంవత్సరం ఆ మొక్క కాకుండా వేరేది కొనుక్కోవచ్చు. మీ కలెక్షన్ తక్కువ బడ్జెట్తో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇంకొక మంచి విషయం ఏంటంటే మనకి హైదరాబాద్ ఎడీనియమ్స్ లో మనకి డే బ్లూమర్, బ్రహ్మకమలమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. మనకి ఒకటే కలర్ ఉందా సార్, ఇంకేమైనా కలర్స్ ఉన్నాయా? మిగిలిన కలర్స్ మనకు సర్వే కావట్లేదమ్మా. తెప్పించాము, నేను బర్డ్స్ తో కూడా అమ్మాను. ఫ్లవర్స్ నాకు పింక్ వాటిలో నా ఫొటోస్ కూడా ఉన్నాయి, కానీ కస్టమర్ దగ్గర సర్వే కావట్లేదు. చాలా పర్సనల్ కేర్ తీసుకు. ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. స్టాల్ నెంబర్ వచ్చేసి B1లో ఉన్నానండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే వాళ్ళే డిజైన్ చేసి స్టాండ్స్ అనేవి చేస్తున్నారంట. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి, అవి చూద్దాం. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే సార్కి తెలుగు రాదంట అండి, హిందీ మాత్రమే వస్తుందంటే. వారు హిందీలో చెప్తే నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. అయితే ఇక్కడ స్టాండ్స్ చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. అసలు మొక్కలు పెట్టడానికి వస్తుందా రాదా, ఇంత చిన్నగా చేయడానికి కారణం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాము. నమస్తే. స్టాండ్స్ ఇంత చిన్నగా ఉన్నాయి, అసలు పార్ట్స్ ఎలా పెడతాం మనం దీంట్లో? एक्चुअली मैम ये स्टैंड्स में आजकल जो कॉम्पैक्ट घर जो है फ्लैट्स बहुत कम स्पेस है, उनको माइंड में रखते हुए मैंने डिज़ाइन किया है. तो कम स्पेस में अगर आप प्लांट लवर है, हर एक को शौक होता है, तो रखने के लिए जगह नहीं रहती. तो उसको कंसीडर करते हुए जो है ना हमने स्टैंड्स बनाए. इट विल टेक ओनली 1 फीट के अंदर जो है ना ये आ जाता है. इट विल कैरी 3 पॉट्स. तो इसमें 5 इंचेस से लेके 8 इंचेस तक का पॉट इसमें जो है ना आ जाएगा इसमें. तो एक अच्छा भी लगता है. और యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనకు అందరికీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అది ఆ థాట్ని మైండ్లో పెట్టుకొని ఇలాంటి స్టాండ్స్ నేను చేశాను. అయితే ఈ స్టాండ్ వచ్చేసి మనకి 1 ఫీట్ ప్లేస్లో మనకి ఇది వచ్చేస్తుంది. ఇందులో దాదాపుగా ఒక 3 ప్లాంట్స్ అనేవి వస్తాయి. ఒక 6 ఇంచెస్ 8 ఇంచెస్ పార్ట్స్ దీంట్లో మనం పెట్టుకోవచ్చు అనేది ఒక చిన్న థాట్ తోటి ఈ డిజైన్ చేయడం జరిగిందంట. ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ డిజైన్స్ అన్నీ కూడా తన ఆలోచనే అండి, తనే చేశారంట. మొత్తం డిజైన్ ఎలా చేయాలి, ఏంటి, ఎంత ప్లేస్ తీసుకోవాలి అనేది ఇక్కడ చూడండి. 6 ఇంచెస్ పార్ట్ అయినా 7 ఇంచెస్ పార్ట్, 7 ఇంచ్ పార్ట్ అండి. 2 పార్ట్స్ పెట్టారు చూడండి. ये कितना mm का रॉड है? ये 6 mm का रॉड है मैम. और 6-7. हाँ, और ये जो है नीचे बेस में 12 mm का रॉड दिया है. और ये भी 12 mm का पाइप है. ఓకే, CR पाइप. కింద 12 mm అంట అండి, ఇది కూడా 12 mm అంట. ఇది వచ్చేసి 6 mm. 6 mm అండి. అంటే గేజ్ అండి నేను చెప్పేది మీకు. వాల్కి కూడా మీరు పెట్టుకోవచ్చు. చిన్న గార్డెన్ చేసుకునే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్ అండి. प्राइजेस अप टू प्राइजेस क्या है? प्राइजेस स्टार्टिंग फ्रॉम 600 टू अप टू 3500 है. डिफरेंट स्टैंड्स के डिफरेंट 600 से स्टार्ट हो रहा है. ओके, अप टू 3500 6000 का भी स्टैंड है बड़ा, एक कॉर्नर वाला. ओके.
ఇక్కడ 600 నుంచి దాదాపుగా 1200, 1300, 3000, 4000 అలా మీరు మోడల్ సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ప్రైస్ అనేది డిపెండ్ ఉందండి. ఏ వాళ్ళ కిतना है ये 600 का है मैम 600 बालकनी के लिए। ఓకే, ఇది 600 అంట అండి స్టాండ్. इसको भी डिजाइन ऐसे किया है कि नीचे क्लीनिंग के लिए आप खड़े खड़े आराम से मॉपिंग कर सकते हैं। तो इसका रीइंफोर्समेंट भी पूरा बड़ा प्रॉपर है। इट कैन होल्ड अप टू 150 kgs। ఓకే, 150 kgs వరకు ఆపుతుందంట అండి. ఈ హైట్ వచ్చేసి మనకి 12 ఇంచెస్ ఉంటుందండి. ఇది హైట్, ఇది 12 ఇంచెస్ కొంచెం పెద్దగానే ఉన్నట్టుంది. ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. 150 kgs దీన్ని వెయిట్ ఆపుతుందంట అండి స్టాండ్. సరే, అయితే ఇక్కడ మనకి ప్లాంట్స్ ఉన్నాయి, అలానే కొన్ని మనకి మొక్కలకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయండి. పాట్ మిక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుందంట అండి. ఇది వచ్చేసి 5 kgs ప్యాక్. ఇది నార్మల్ గా అయితే 200 అంట. ఇది 50% ఆఫ్ లో మనకి ఇప్పుడు 100 రూపీస్ కి సేల్ చేస్తున్నారు. అది కూడా స్పెషల్ గా మనకి నర్సరీ మేళా కోసం. ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి C28 అండి. ఈ స్టాల్ లో మనకి పాట్స్, స్టాండ్స్, తులసి కోటలు, స్టీల్ స్టాండ్స్, అలానే మనకి హ్యాంగింగ్స్, అలానే మనకి వచ్చేసి ఇక్కడ ఏమంటారు క్యాస్ట్ ఐరన్ ఇవన్నీ కూడా ఉంటాయి. వుడ్ స్పూన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. PMR హోమ్ నీడ్స్ అనేసి ఉంటుంది. అలానే మొబైల్ నెంబర్ కూడా ఉందండి. B10, B11 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ చూడండి, మనతో పాటు ఈ స్టాల్ ఓనర్, మీకు తెలిసిన మనిషే. మళ్ళీ 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 ఎన్నిసార్లు చూసినా అమ్మాయిని మనకి తక్కువే. तन पेरे एकता एकता अपने पास कितने वेराइटीज है सक्लेंट्स में और स्टार्टिंग प्राइस क्या है? सक्यूलेंट्स में 100+ वैरायटीज है। उसमें कैक्टस भी आएगा आपको, सक्यूलेंट भी आएगा। ओके, 100 से ऊपर ही रहेंगे। स्टार्टिंग प्राइस 100 ఓకే से 500 तक है। 100 నుంచి 500 వరకు ఉన్నాయంట అండి. మీరు ఇక్కడికి రండి ఒకసారి. అలానే మనకి ఇక్కడ మనకి బ్యానర్ ఉంది చూడండి, అక్కడ మొబైల్ నెంబర్స్ కూడా ఉన్నాయి. క్యాక్టస్, అలానే సాక్లెంట్స్, తర్వాత ఇక్కడ సెన్సోవేరియాస్లో కూడా చాలా కలెక్షన్ ఉంటుందండి. చిన్నవి పెద్దవి అన్నీ చూడండి. ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇది చాలా త్వరగా గ్రో అవుతుందండి. ఈ ప్లాంట్ చాలా హార్డీ ప్లాంట్. A67 స్టాల్లో ఉన్నానండి. మనకి గేట్కి పక్కనే అంటే రైట్ సైడ్లోనే ఉంటుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుందండి. సక్లెంట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ రోజెస్లో కలెక్షన్ ఉంటుంది. అలానే వాటర్ లిల్లీస్లో కూడా చాలా కలర్స్. ఎన్ని కలర్స్ కితనీ కలర్స్ है अपने? वाटर लिलीज में 12 कलर्स हैं। 12. మనతో పాటు ఓనర్ గారు ఉన్నారండి. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం ఇక్కడ ప్రైజెస్ అలానే ఇంకేం వెరైటీస్ ఉన్నాయి అనేది. నమస్తే అన్నయ్య. మా దగ్గర పర్టికులర్గా 6 స్టాల్ నెంబర్ 67 కొనార్క్ నర్సరీ. మేము లోకల్ హైదరాబాద్లోనే మా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఒక 35 ఇయర్స్ నుంచి మేము ఇక్కడనే చేస్తాము. మా దగ్గర పర్టికులర్గా సక్యులెంట్స్, క్యాక్టస్, వాటర్ ప్లాంట్స్, కొన్ని ఆర్డినియం కొత్త వెరైటీస్ ఏదైనా ఉంటే కొత్త వెరైటీస్ మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. అట్లానే వాటర్ లిలీస్ ఉన్నాయి. రోజెస్లో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అంటే న్యూ వెరైటీస్ చెప్పవచ్చు మీరు. ఏమంటే 10 years బ్యాక్ కూడా వచ్చినాయి ఆ వెరైటీ. అది కొన్ని ఏమంటారు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది. చాలా మంది ఆ రోజెస్ కి వచ్చి అడుగుతున్నారు. అది మేము రెడీ చేసుకున్నాము. అది ఉన్నాయి మన దగ్గర. ఎడీనియమ్స్ లో మనకి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్నయ్య? ఎడీనియమ్స్ లో 100 కలర్స్ ఉన్నాయి. 100 కలర్స్. షేడ్స్ ఎట్లా ఉంటాయంటే చాలా తేడా, చిన్న తేడా ఉంటది. కొంచెం డిఫరెన్స్ తోటి చాలా కలర్స్ 100 వెరైటీస్ ఉంటాయి. ఇప్పుడు ప్రైసెస్ ఏం ఉన్నాయి మనకి ఎడీనియమ్స్ లో? ప్రైసెస్ 500 రూపీస్ మేము పెట్టినాం. పెద్ద ప్లాంట్ ఉంటది. ఓకే, మెచ్యూర్ ప్లాంట్. మెచ్యూర్ కాకుండా కూడా మీ ఇది చూసుకోవాలి. ట్రంక్ చూసుకొని ప్రోడక్ట్స్ చూసుకుంటే మనకి ఐడియా వస్తుంది. చిన్నగా ఉంటే కొంచెం డ్యామేజ్, వర్షం ఎక్కువ అయితే అది డ్యామేజ్ అవుతుంది. అది కొంతమందికి అది కూడా హ్యాండిల్ చేయడానికి. ఈ పెద్ద ప్లాంట్స్ వచ్చేస్తాయంటే దానికి ఎక్కడైనా పడేస్తే కూడా వచ్చేస్తాయి. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అంటారు. అయితే ఇక్కడ మనకి ఎడీనియమ్స్ ఏ కాదండి, అలానే సెన్సేవేరియాస్ లో 6 వెరైటీస్ ఉన్నాయంట. చిన్న టేబుల్ మీద పెట్టుకోవడానికి ఈ సెన్సేవేరియాస్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ చూడండి, ట్రే గార్డెన్ అండి. మీరు ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ తీసుకెళ్ళి మీ గార్డెన్లో అలా సెటప్ చేసుకోవాల్సిందే. ఇందులో ఒక 4-5 ఉన్నాయి. ఇంకేమైనా కావాలి అంటే ఇలా మీరు మళ్ళీ చేసి ఇస్తారా? సెటప్ చేసి ఇస్తారు మొత్తం ట్రే గార్డెన్. అయితే ఈ స్టాల్లో ఎప్పుడు మీకు చూపించే ఒక మంచి ప్లాంట్ అండి, ఎయిర్ ప్లాంట్. దీన్ని ఇలా పట్టుకుంటే బాగుంటుందేమో నాకు తెలిసి. చూడండి, కాకపోతే ఏంటంటే ఈ ప్లాంట్ ఈసారి కొంచెం ఫ్లవరింగ్ లేదండి, పర్లేదు. మీరు తీసుకెళ్ళిన తర్వాత అక్టోబర్ నవంబర్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నవంబర్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దీని ప్రైస్ ఏముందన్నయ్య? 150 రూపీస్. 150 రూపీస్ ఉందంట అండి. మీరు రండి ఒకసారి, వస్తే విజిట్ చేస్తే మనకి ప్రైస్ అనేది మేడం రిఫరెన్స్ ఇస్తే కొంచెం డిస్కౌంట్ కూడా ఇద్దాం. మేడం చాలా అంటే చాలా ప్రమోట్ చేస్తారు ప్లాంట్స్కి. అది మాకు నచ్చుతుంది. ఎందుకంటే ప్లాంట్స్కి ఎట్లయినా ప్రమోట్ చేయాలి, అందరు చేయాలి. అది మన బాధ్యత. గ్రీనరీ ఇంట్లో ఉంటే
అది ఒక మనకు అవసరం. అది ఆక్సిజన్ వస్తుంది, మనకి ఒక పీస్ వస్తుంది. మొక్కలు అనేవి ఖచ్చితంగా ఇంట్లో ఒక చిన్న మొక్క కావాలా పెద్దదా ఇవన్నీ మ్యాటర్ కాదండి, మొక్క పెంచడం అనేదే మ్యాటర్. మీరు ఒక చిన్న మొక్క తీసుకెళ్ళి మీరు అలవాటు చేసుకున్నారంటే ఆ ఒక్క మొక్కే మీకు ఒక 100 మొక్కల దాకా తీసుకెళ్తుంది. సో ఇంకేమున్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ చాలా మంది అడిగినారు నాకు, అయితే ఇప్పుడు ఫ్లవరింగ్లో లేదు, కాకపోతే మనం బర్డ్స్లో ఉన్నాయి. ఓకే, మీకు డిఫరెంట్ కలర్స్ మీకు దొరికిపోతాయి. ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్నయ్య దీంట్లో? 7 కలర్స్ ఉన్నాయి మేడం. 7 కలర్స్ క్రీపర్స్ ఉన్నాయంట అండి. క్రీపర్ వీటి ప్రైజెస్ ఏమున్నాయి మనకి? ఇది 300 రూపీస్ మేడం. 300 రూపీస్. క్రీపర్ రోజెస్ 300 అంటే నాకైతే రీజనబుల్ అనిపించాయండి. మీరు కూడా ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి ప్రైస్ రీజనబులా కాదా అనేది. అది మళ్ళీ ఉంది. అది అది దానిలో బారామాసి. బారామాసి. అది 12 months వచ్చే మళ్ళీ అండి. కలోన్చియాస్ ఇది చాలా మంచి వెరైటీ మేడం. ఈ ఫ్లవరింగ్ గురించి మీరు ఏదైనా ప్లాంట్ కావాలి, ఎక్కువ మెయింటెనెన్స్ కావద్దు అంటే ఈ కలోన్చియాస్ చాలా వెరైటీస్ ఉంటాయి. మీకు వాటరింగ్ అంతా అవసరం ఉండదు, రెగ్యులర్ అవసరం ఉండదు. దీనికి ఎక్కువ వాటర్ పోస్తే మొక్క అనేది పాడైపోతుందండి. దీంట్లో ఒక 4-5 కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో. నెక్స్ట్ హ్యాంగింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. హ్యాంగింగ్ లో కూడా డిఫరెంట్ హ్యాంగింగ్ లో లాస్ట్ టైం చాలా మంది అడిగినారు స్టింగ్ ఆఫ్ పర్ల్స్ అని, అయితే అది కూడా ఉన్నాయి ఇప్పుడు తయారు చేసి. ఓకే, స్టింగ్ ఆఫ్ పర్ల్స్ కూడా అక్కడ ఉన్నాయండి. ముందుకు ఉన్నాయి చూడండి, నేను అటు నుంచి చూపిస్తాను మీకు. సింగ్ ఆఫ్ టీయర్స్ అంట అండి, మనకి ఐ డ్రాప్ ఉంటుంది కదా ఆ టైప్ లో ఉంటుందంట ఇది. ఇది స్టింగ్ ఆఫ్ పల్ అంట, అంటే చిన్న ముత్తెల్ లాగా ఉన్నాయి చూడండి, పల్స్ లాగా ఉన్నాయి. చాలా బాగుంటుందండి ఈ ప్లాంట్. స్టింగ్ ఆఫ్ బనానా అంట. స్టింగ్ ఆఫ్ బనానా అండి. ఇంకొక మంచి ప్లాంట్ ఉందండి, అది చూద్దాం. అది కూడా బాగుంది. ఎంత బాగుందో చూడండి మొక్క, ఎంత బాగుందో. డిఫరెంట్గా ఉన్నాయండి. లీవ్స్ కూడా ఇలా ఇలా క్రాస్ అయ్యి వచ్చాయి. ఇందులో కూడా మనకి ఒక 2-3 కలర్స్ అలా ఉన్నాయండి. 5 వెరైటీస్ ఉన్నాయంట. అయితే ఇది ఒక పర్టికులర్ 24/7 ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్ ఏదైనా కావాలంటే ఇదే ఉంది. స్నేకే మనకి 24 hours మనకి ఆక్సిజన్ అనేది ఇస్తుందండి. చాలా మంది అడుగుతున్నారంట స్టాల్కి వచ్చేసి, అందుకే ఒక్కసారి చూడమ్మా బాగున్నాయి అనేసి అన్నారు. నెక్స్ట్ ఇవి చూడండి. అలానే మనకి బోగన్ విలాస్ వచ్చేసి డ్రాప్ వెరైటీ అండి. ఇది చాలా చిన్న మొక్క. ఈ మొక్కకి మనము ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు. ఇందులో ఒక 3 కలర్స్ ఉన్నాయి. నేను A5 స్టాల్లో ఉన్నానండి. ఈ స్టాల్ ఓనర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ ఈసారి ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చారు మన ఫ్యామిలీ మెంబర్స్కి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో అండి, నా పేరు గిరిధర్. మన బ్రాండ్ నేమ్ వచ్చేసి గిరివన. గిరివన అనేది రీసెంట్లీ మేము రిజిస్టర్ చేసింది. అగ్రిటెక్ ఎవర్గ్రీన్ అగ్రోటెక్ అనేది ఒక 10 years నుంచి ఉంది. సో దీనికి ఒక సిస్టర్ కన్సర్న్ లాగా మనము గిరివన అని స్టార్ట్ చేస్తాము. అది నేను ఓన్గా హ్యాండిల్ చేస్తున్నాను. మేము వచ్చేసి ఇక్కడ స్టాల్లో అయితే మెయిన్లీ వాటర్ ఆక్వా ప్లాంట్సే పెట్టాము. ఈసారి కూడా లాస్ట్ ఎలా పెట్టాము అలాగే సేమ్ అదే కాన్సెప్ట్లో పెట్టాము. కొన్ని వెరైటీస్ మాత్రమే తీసుకున్నాం, ఎందుకంటే ఈసారి స్టాల్ కూడా ఒకటే ఉంది. సో ప్లేస్ కన్స్ట్రైంట్ వలన సింగిల్గా తీసుకున్నాం. సార్ ఇప్పుడు మనకి వాటర్ లిలీస్లో ప్రైజెస్ ఏమున్నాయి? ప్రైజెస్ వచ్చేసి మనకి ఈసారి ఏంటంటే ట్యూబర్స్ కూడా యాడ్ చేస్తామండి. వాటర్ లిలీస్లో ట్యూబర్స్ వచ్చేసి మనకి ఇది ప్యాకెట్స్లో కూడా వచ్చినాయి. ఓకే, దీంట్లో ఇవన్నీ సింగిల్ బల్బ్స్ కూడా ఉన్నాయి. కామెంట్ చేశారు కదండి ఉదయం మన వీడియోలో, వారి కోసం ఈ స్టాల్ కి రండి. మనకి ట్యూబర్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇవన్నీ మనకి 100 అయితే మీ పెద్ద సైజ్ ఉన్నాయండి. చిన్నవి అయితే 100కి 3-4 కూడా ఇస్తున్నాము. ఇవి ఉన్నాయంటే మీకు చిన్న చామదుంపలా ఇలా ఉంటాయి. ఇవైతే 5-6 కూడా ఇచ్చేస్తాం. అవి మనకి గ్రో అవుతాయి. ప్రతి దానికి కూడా ఇక్కడ షూట్ లాగా ఉంది చూడండి, వైట్ ఇది షూట్ లాగా వస్తుంది. ఇవన్నీ చాలా హెల్దీ వచ్చినవే. సో ఇవి యాడ్ చేసాము, ఎందుకంటే చాలా మంది తక్కువలో అడుగుతున్నారు. క్యారీ చేయడం కూడా కొంచెం లాంగ్ ఊరు వెళ్ళే వాళ్ళు క్యారీ చేయలేక వాళ్ళు ఏంటంటే ఈ టబ్స్ కాకుండా ఇలా అడిగినది, అందుకోసం అవి కూడా తెప్పించాము. ఇవి చిన్నవి కూడా ఉన్నాయండి, పెద్ద టబ్స్. దాంతో పాటు ఇది హాఫ్ స్టాల్ ఇది పెట్టాము. ఈ హాఫ్ స్టాల్ మంది ప్రోడక్ట్స్ ఇవి. ఇది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో జరిగేవి మొత్తం అన్ని. కంపోస్ట్లు కాడ నుంచి సాయిల్ మిక్స్ లో 6 రకాలు ఉన్నాయి మనకి. తులసి, రోజ్ మిక్స్, రోజ్ సాయిల్ మిక్స్, ఇలా ప్లాంట్ డిఫరెంట్ దగ్గర రోజ్ సాయిల్ మిక్స్లు ఉంటాయి. నీమ్ ఆయిల్స్ ఇవన్నీ కూడా కావాల్సిన ఆల్ టైప్ ఆఫ్ ఆర్గానిక్. ఇప్పుడు మనకి కంపోస్ట్ ప్రైస్ ఎంత ఉంది సార్? ప్రైస్ 150 నుంచి. ప్రీమియం 20 kg వచ్చేసి ప్రీమియం అయితే 350 ఉంది. నార్మల్ అయితే 200 ఉంది, 250 డిపెండ్స్. ఇప్పుడు నీమ్ కేక్ ఉందా సార్? నీమ్ కేక్ ఉంది. కేక్ ప్రీమియం వచ్చి 300 ఉంది, నార్మల్ అయితే 100 ఉంది. సో ఆల్ టైప్ అందరికీ అవైలబిలిటీ ఉండాలి. అండ్ ప్లాంట్స్ రిలేటెడ్ కొంచెం మంచి క్వాలిటీ ఇండోర్ ప్లాంట్స్కి ఏంటంటే ప్రీమియం ఇస్తేనే మనకు బాగా గ్రో అవుతాయి. ఆ కండిషన్స్ ఇవ్వగలుగుతాం. నార్మల్ వాటికి ఏంటంటే కొన్ని రకాలుగా ఇచ్చినా మనకు ఆ చీడపీడలు తగ్గుతాయి.
ఇదండి ఈ స్టాల్లో మనకి వాటర్ లిల్లీస్ అలానే మన గార్డెన్ కి కావాల్సిన ప్రతి ఎరువులు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇవి ఓన్లీ ఆక్వా ప్లాంట్స్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ కి చాలా బెస్ట్ అన్నమాట. ఇది ఆల్గే కంట్రోలర్ అని ఇది ఒక కొత్త ప్రోడక్ట్. ఇది మీరు ఇవి వేస్తే దాంట్లో వచ్చి ఈ వాటర్ ప్లాంట్స్ లో వచ్చి ఆల్గే కంట్రోల్ అవుతుంది. స్టాల్ వచ్చేసి B4 B5 లో ఉన్నానండి. 14 మోర్ దీంట్లో మనకి డిఫరెంట్ కలెక్షన్ అండి. ఈ స్టాల్లో స్పెషల్ గా మనకి ఇలా సిరామిక్ పార్ట్స్ ఉంటాయండి. డిఫరెంట్ కలర్స్, సైజ్ కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయండి. ఇందులో త్రీ ఉన్నాయి చూడండి పార్ట్స్. 3 కాదు 4 ఉన్నాయి. ఇవన్నీ కూడా బోన్సాయిస్ అండి. చూడండి ఎంత బాగున్నాయో. అలానే మనకి చింత చెట్టు అండి. దీన్ని కూడా బోన్సాయి లాగా క్రియేట్ చేశారు. ఇది చూడండి పైనాపిల్ లాగా కనిపిస్తుంది కదా మీకు, కానీ ఇది పైనాపిల్ కాదండి. ఇది కూడా ఒక డిఫరెంట్ ప్లాంట్. ఇవన్నీ బెల్స్ అండి మన గార్డెన్లో పెట్టడానికి. అలానే బుద్ధాస్ ఉన్నాయి, బర్డ్స్ కూడా ఉన్నాయండి. డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిఫరెంట్ పాట్స్ అండి. పాట్స్లలో మనము డాగ్స్ కానివ్వండి, అలానే కౌస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మినిచర్స్ అండి. చూడండి చిన్న పెద్దవి అన్నీ ఉంటాయి. ఇవి చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. ఇవి కూడా క్రిస్టల్ టైప్లో ఉంటాయండి, చిన్నవి. 5 రూపీస్ నుంచి 200 వరకు కూడా ఉన్నాయంట అండి. మన గార్డెన్ని కొంచెం అందంగా చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి. ఇవి చిన్న యాడ్ చేయడం వలన మనకి పాట్ కూడా మనకి చాలా నీట్గా అనిపిస్తుంది, చాలా అందంగా ఉంటుందండి. ఇవి కూడా మనకి బటర్ఫ్లైస్ అండి. జస్ట్ మనం ఇలా అందులో పాట్లో పెట్టేస్తే గాలికి ఇలా కదులుతూ ఉంటాయి, చూడడానికి అందంగా ఉంటాయి. చూడండి ఇది ఎంత చిన్నగా ఉందో. ఇది కూడా సిరామికే. ఇవన్నీ కూడా మనకి ఆడవాళ్ళు ఇలా పని చేస్తున్నట్టుగా, చెరిగినట్టుగా కుండలు పట్టుకొని ఇలా ఇవన్నీ ఉన్నాయండి. ఇది చూడండి మనకి ఎడ్ల బండి ఉండేది కదండి మన చిన్నప్పుడు, ఆ షేప్లో ఇచ్చారు. అలానే ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. అలానే ఇక్కడ మంకీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి, చిన్న బేబీని తీసుకొని. ఇవన్నీ కూడా బుద్ధాస్ అండి. ఈ టాయ్స్ చూడండి, ఇవి మొత్తం రెజిన్ అలానే స్టోన్ డస్ట్ తోటి ఇవి ప్రిపేర్ చేశారంట అండి. చూడండి గణేష్ మహారాజు అలానే శివుడు అండి, ఎంత బాగుందో చూడండి అసలు. B25 స్టాల్ ముందే మనకి నాటు విత్తనాలు అన్నీ కూడా ఉన్నాయండి. ఆల్మోస్ట్ వెరైటీస్ అన్నీ కూడా ఉంటాయి. ఓనర్ గారు వారండి. వంకాయలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? వంకాయలో 10 రకాలు ఉన్నాయి. 10 రకాలు ఉన్నాయి. బెండలో ఎన్ని రకాలు? బెండలో 10 రకాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా 10 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తీసుకెళ్తాము, ఈ సంవత్సరం పెట్టము, నెక్స్ట్ ఇయర్ కి ఇవి మనం పెడితే గ్రో అవుతాయా, మనకి ఈల్డింగ్ బాగా వస్తుందా? మనము విత్తనం తీసిన కానించి 1 ఇయరే లెక్క అండి. మనకు 1 ఇయర్ తర్వాత విత్తన జర్మినేషన్ ఉండదు. ఫస్ట్ మనకు 1 నుండి 6 నెలల వరకు 80% ఉంటుంది. ఓకే. తర్వాత 8 నెలల వరకు 60% ఉంటుంది. తర్వాత 10 నెలలకు 40, తర్వాత అసలు 20. అంటే విత్తన ప్రాసెస్ జీరో అనుకోవాల్సిందే, జీరో అనుకోవాల్సిందే. ఓకే. ఎందుకనంటే ఇవన్నీ కూడా మీరు ఎక్కడి నుంచి గ్యాదర్ చేస్తారు? మాకు ఎకరం, ఫస్ట్ మాకు 1/2 ఎకరం ఉందండి. 1/2 ఎకరం చిలకలో మొత్తం విత్తనాలు తయారు చేస్తాం. మాకు టెర్రస్ గార్డెన్ కూడా ఉంది, బాల్కన్ గార్డెన్ ఉంది, వేరే 2 ఎకరాలన్నర వేరే చిలక కూడా ఉందండి. ఆ చిలకలో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూర్యాపేట అండి. సూర్యాపేట నుంచి వచ్చారు. మీ నెంబర్ చెప్పండి అమ్మా. మాది సూర్యాపేట జిల్లా, సూర్యాపేట అండి. నా పేరు రేణుక. మీ అందరికి ముందుగానే నేను ముఖపరిచయం ఉన్నాను. గత 10 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. పృథ్వీరాజ్ నాటు విత్తనాలు 9390426903 అండి. ఈ నెంబర్కి హాయ్ అని పెడితే సీడ్స్ లిస్ట్ కూడా పెడతాను. ఓకే. రేర్ వెరైటీలు అండి. ఇప్పుడు మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏముందండి ఇక్కడ? స్టార్టింగ్ మనకు 20 నుండి 30 నుంచి 50 వరకు ఉంటుందండి. ఇప్పుడు 20 రూపీస్లో ఎన్ని సీడ్స్ వస్తాయి? 20 రూపీస్లో మనకు ఆకుకూరలు ఇస్తామండి. ఆకుకూరలో 100, 200, 1000 అట్లా ఉంటాయండి. విత్తనాన్ని బట్టి ఉంటుందండి సీడ్స్. మనకు ఇక కూరగాయలు అని అంటే ఆకుకూరలు, మిర్చిలో కూడా మన దగ్గర రేర్ వెరైటీలు అంటే అంటే బ్లాక్ మిర్చి అని, హైడెన్స్ చిల్లి అని, బుల్లెట్ మిర్చి అని, కారం మిర్చి అని, జ్వాలా మిర్చి అని, అంటే ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ వేస్తామండి. బెండలు కూడా మన దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనం కొన్ని రకాలే ఇక్కడ పెట్టాము. మనకు సీడ్స్ లిస్ట్ పెడితే మాత్రం నెంబర్ ఆఫ్ 250 రకాల విత్తనాలు అవైలబుల్ గా ఉంటాయి. ఈ కాయ ఏంటో తెలుసా అండి? కరక్కాయలండి. కరక్కాయలండి. ఇవి దగ్గు, జలుబు, జ్వరానికి పనిచేస్తాయి. చిన్నప్పుడు మా అమ్మమ్మ, మా నానమ్మ వీటి గంధం తీసి జలుబైన వాళ్ళకి లేదా చిన్నపిల్లలకి ఏమంటారు విరోచనాలు అలా అయినప్పుడు దీని గంధం తినిపించే వాళ్ళండి. ఇవి అడవి చింత గింజలండి. ఓకే. ఇవి దాని వల్ల యూస్ ఏంటి? ఇవి అడవి చింత గింజలు
ఈ ఈ చింతగింజలు కనుక మనం 25 కేజీల రైస్ బ్యాగ్లో కనుక ఒక 3 చింతగింజలు పురుగు రాకముందుకు వేయాలి. పురుగు రాకముందు కనుక వేసే తిరుగుంటే మనకు పురుగు అనేది బియ్యంలో పురుగు, పప్పులలో పురుగు రాదండి. ఓకే, కాబట్టి మనం ముందు వేసుకుంటే మనకు యూజ్ఫుల్ ఉంటుంది. ఎంత ఉంది అది ఒకటి? ఒకటి 20 రూపాయలండి, 50 రూపాయలకు 3 ఇస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. C4, C5 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ అన్నీ కూడా మనకి సిరామిక్ కలెక్షన్ ఉంది. చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నాయండి. నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను. సిరామిక్లో కూడా ఇలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి. ఈ సిరామిక్ కాదండి, ఇది మెటల్కి మళ్ళీ పైన ఒక స్టాండ్ లాగా ఇచ్చారు. ఇలా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఇది చూడండి, సిరామికే కాదండి, ఇలాంటివి కూడా మనకి ర్యాక్స్ అనేవి, అంటే స్టెప్ బై స్టెప్ మనం యూజ్ చేసుకుంటాం కదండి, అలా కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా టాయ్స్ అండి, కాకపోతే పాట్స్, అవి టాయ్స్లోనే పాట్స్ లాగా ఇచ్చేసారు. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి ఇవి. అలానే ఇక్కడ కింద కూడా పాట్స్ బిగ్ సైజ్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనకి చైనీస్ పాట్స్ అండి. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. జస్ట్ నేను ఒకటి తీసి చూపిస్తాను మీకు. అలానే మనకి దీనికి సాసర్ కూడా వస్తుందండి, ఇందులో వైట్. అలానే అటు మనకి ప్రింట్ కూడా ఉందండి. సిరామిక్లోనే ఇలా లైన్ వచ్చి ఇలా ప్రింట్ వచ్చి ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఇది చూడండి, ఇది మనం వాటర్లో ఇందులో వేసేసుకొని మనం ఫ్లవర్స్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా దీపం లాగా అలా పెట్టుకున్నా బాగుంటుంది. లేదా అంటే ఇలా మనం ఒక దేవుణ్ణి కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. అలానే ఇక్కడ ఒక చిన్న స్టాండ్ కూడా వస్తుందండి. ఇది మట్టిదండి, ఇది లోటస్ పాట్ లాగా ఉంది. దీంట్లో ఒక ప్లాంట్ పెట్టారు చూడండి. ప్లాంట్ అంటే ఒక విషయం గుర్తొచ్చిందండి, వీళ్ళదే పక్కన ఇంకొక స్టాల్ కూడా ఉంది. దాంట్లో నెక్స్ట్ రేపు కొత్త ప్లాంట్స్ అనేవి కూడా వస్తున్నాయంట అండి. ఒక్కసారి ఈ స్టాల్కి రండి, విజిట్ చేయండి, మీకు ఏమైనా నచ్చితే తీసుకెళ్ళండి. నేను D7 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో, కంప్లీట్ ఇండోర్ సెక్షన్ అండి. ఇది వచ్చేసి ఇవన్నీ కూడా సెన్సోవేరియాస్ అండి. అన్ని స్నేక్ ప్లాంట్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్నేక్ ప్లాంట్లో సిల్వర్ స్నేక్ ప్లాంట్. అలానే మనకి ఇక్కడ కూడా స్నేక్లో డిఫరెంట్ కలెక్షన్ అండి. ఇది చూడండి, మనకి లక్కీ బ్యాంబో ఉంటుంది కదండి, దాంట్లో ఇలా చిన్న బేబీ ప్లాంట్స్ పెట్టారు. మరి ఏం ప్లాంట్స్ తెలియదు. ఐ థింక్ సో ఇది చియా సీడ్స్ ఇవి. చియా సీడ్స్ అండి, లీఫ్ గుర్తుపట్టాను నేను. ఇక్కడ చూడండి, మనకి ఇది వచ్చేసి మనకి ఎగ్లోనిమాలో స్నో వెరైటీ అంటారు, డాట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా అండి. అలానే ఇక్కడ ఒక చిన్న మొక్క చూపిస్తాను మీకు, చూడండి. పచేరియా కదా, పచేరియాలో బుష్గా పెట్టారండి. దాదాపుగా 5 ఉన్నాయి దీంట్లో ప్లాంట్స్. ఇది కొంచెం ఇది 5-in-1, ఇది 3-in-1 అంట అండి. 150 నుంచి 4000 వరకు కూడా ఉన్నాయంట అండి. ఇంకా కొన్ని ఉన్నాయి వెరైటీస్. ఇక్కడ జేడ్ కూడా చూడండి ఎంత బుషీగా ఉందో ప్లాంట్. యాక్చువల్గా దీంట్లో ఫ్లవరింగ్ వచ్చి కూడా ఉన్నాయంట అండి, అది స్టాక్ అయిపోయిందని చెప్తున్నారు. మనం వచ్చేసరికి చాలా మొక్కలు సేల్ చేసాము. అలానే ఇక్కడ ఒక మంచి ప్లాంట్ ఉంది చూడండి, స్నేక్లోనే ఇంకొక డిఫరెంట్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్లో వెరిగేటెడ్ అండి. ఇది జనరల్గా మనం ఈ కలర్ చూస్తూ ఉంటాము, కానీ ఇది వెరిగేటెడ్. అందులో ఇంకొకటి వచ్చిందండి. రబ్బర్ ప్లాంట్లో కూడా 3-4 వెరైటీస్ ఉంటాయి, 4 వెరైటీస్ ఉంటాయి. అలానే ఇక్కడ ఇంకొక మంచి మొక్క చూపిస్తాను చూడండి. ఇది చూడండి ఎలా ఉందో, సింగిల్ లీఫ్ అండి. ఇది ఈ స్టాల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్నేక్ ప్లాంట్స్ అండి, సెన్సోవేరియాస్. మీరు వీటిని ఇష్టపడతారు, మీరు కావాలి అనుకుంటే ఇక్కడ మీకు ప్రతి వెరైటీ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేయండి, మీకు నచ్చితే తీసుకెళ్ళండి. గ్రీన్ థంబ్ ఇండోర్ ప్లాంట్స్ స్పెషాలిటీ అండి, నెంబర్ కూడా ఉంది. మీరు ఇక్కడే కాదండి, వాళ్ళకి కాల్ చేస్తే మీరు ర్యాపిడో అలా చేయమంటే చేస్తారా, అంటే ఇంటి నుంచి? ఓకే, మీరు ఎవరైనా ఆర్డర్ చేసి ర్యాపిడో బుక్ చేసుకుంటే మీకు కావాల్సిన ప్లాంట్ పంపిస్తారు. సిలిండ్రికా బోన్ సీల్. ఓకే, సిలిండ్రికా బోన్ సీల్ అంట అండి దీని నేమ్. అసలు ఎంత బాగుందో చూడండి, ఇలా మొత్తం మన ఫింగర్స్ అయితే ఎలా ఉంటుంది, మన అరిచెయ్యి ఎలా ఉంటుందో అలా ఉంది మొక్క. నేను D8 స్టాల్లో ఉన్నానండి. ఇక్కడ అన్నీ కూడా మనకి నాటు విత్తనాలు ఉన్నాయి. అయితే రేర్ వెరైటీస్ కూడా కొన్ని వాళ్ళు చెప్తారు, నేను మీకు చూపిస్తానండి, పేర్లతో సహా అన్నీ చెప్తూ ఉంటారు. ఇవేంటో ఒక్కసారి చెప్పండి. పెన్సిల్ ఉండండి. ఓకే, ఇందులో గుజరాత్ రకం ఉంది, బెంగాల్ రకం ఉంది. ఎంత ఉంది ప్రైస్, ఎంత ఉంది అది? ఇది 70 రూపీస్ ఉందండి, 50 రూపీస్ ఉంది. ఓకే, ఇవి వచ్చేసి ఇంకా కాసర ఇప్పుడు ఇవి చూడండి ఇలా వస్తుంటది. ఇవి క్యాన్సర్ సెల్స్ ని చంపేస్తుంది, రాకుండా ముందుగానే ప్రైమరీగా మనం తీసుకుంటుంటే త్వరగా క్యూర్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ రేర్ వెరైటీస్ చిన్న ఆనియన్స్ తర్వాత ఇవన్నీ చూడండి,
ఇవి పాండవ బత్తి అంటారు కదా, పాండవ బత్తి. పాండవ బత్తి లీఫ్ పెడితే ఆయిల్లో వెలుగుతుంటుంది డైరెక్ట్ గా. ఇది ప్రైస్ ఎంత ఉంది? ఇది 150 మేడం, 150 నడుస్తుంది. తర్వాత వచ్చేసి ఇవి దుంపరాష్ట్రం అనేసి అంటారు. దుంపరాష్ట్రం ఇవి వీటికి ఏందనేసి అంటే ఇట్లా దుంపలు వస్తుంటవి, కింద జింజర్ టైప్ లో వస్తుంటది. ఇది స్పెషల్ గా ఏందనేసి అంటే ఉబ్బసం ఉన్న వాళ్ళకి కానీ స్టమక్ లో ఇన్ఫెక్షన్స్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంటుంది. నల్ల పసుపు కూడా తీసుకొచ్చాము, నల్ల పసుపు తీసుకొచ్చాము. ఆయుర్వేదిక్ లో వాడుకునే ఇవి వచ్చేసి నల్ల అల్లం, ఇది బ్లాక్ జింజర్ ఉంది, నల్ల పసుపు కూడా ఉంది. ఈ విధంగా డిఫరెంట్ వెరైటీస్ ఉంది. మన పుదీనాలో కూడా 3 టైప్స్ ఆఫ్ పుదీనాలు ఉన్నాయండి. ఒక పుదీనాలు వచ్చేసి మునగలు కూడా 3 టైప్స్ మునగా ఉన్నాయండి. ఇవి PKM1, M2, M3 కూడా తీసుకొచ్చాము కొత్త వెరైటీస్. ఈ విధంగా ఇంకా నాటు విత్తనాలు వచ్చేసి మన దగ్గర పింక్ స్టెమ్ తోటకూర కూడా ఉందండి. పింక్ స్టెమ్ ఇప్పుడు మనకి నాటు విత్తనాలలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి? ఇప్పుడు నా దగ్గర వచ్చేసి 116 రకాలు ఉన్నాయండి. 116 రకాలు అంటే ఒక్కొక్క వెరైటీలో ఏమైనా డిఫరెన్స్ ఉందా? అన్ని లేదు, అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. అన్ని కూడా దాదాపు మా పొలంలో సేకరించి మీరు పండించి మీరు సేకరించి తీసుకొచ్చి కొన్ని మాత్రమే వేరే రైతుల దగ్గర తీసుకుంటున్నాము. మీ మొబైల్ నెంబర్ చెప్పండి. నా నెంబర్ వచ్చేసి 8886396312 అండి. రాజేష్ అండి, శ్వేత సీడ్స్ భద్రాద్రి. ఇప్పుడు ఎవరైనా ఆన్లైన్ లో తెప్పించుకోవాలంటే మీరు పంపిస్తారా? ఆన్లైన్ లో సీడ్ కాదు, వెజిటేబుల్ కూడా పంపిస్తాను. లైవ్ అంటే పచ్చి కూరగాయలు ఉంటాయి కదా, మన భద్రాచలం నుంచి ప్రతి డిస్టిక్, ఆంధ్ర గానీ తెలంగాణకి ప్రతి డిస్టిక్ కి బస్సెస్ ఉంటాయి. సాయంత్రం పూట వస్తే మేము ఉదయం పూట మీకు రీచ్ అయ్యే విధంగా మేము కార్గో ప్యాక్ చేసి పంపిస్తుంటాం. కొద్దిగా టైం అంటే ఉదయం పూట 4-5 గంటల్లో రీచ్ అవ్వాలా. అక్కడ మీరు వెళ్ళేసరికి 8 వరకు మీరు తీసుకునే విధంగా. ఇప్పుడు మీరు దీనికి ఏం కెమికల్స్ ఉండవు, ఆర్గానిక్ కంప్లీట్ గా. 12 years అవుతుంది. మీరు ఎవరైనా ఆర్గానిక్ గా వెజిటేబుల్స్ అంటే మనం చెట్టు నుంచి తెంచి కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఆ నెంబర్ కి కాల్ చేసేసి లేదా వాట్సాప్ కి మెసేజ్ పెట్టండి. వాళ్ళు మీకు ఈవినింగ్ మీరు కావాలి అంటే మార్నింగ్ వరకు మీకు కరెక్ట్ మీరు ఏదైతే టైం చెప్తారో ఆ టైం వరకు రీచ్ అయ్యేటట్టు చూస్తారంట. ఇవి 5 కలర్స్ చామంతి అండి, నాటు చామంతిలో 1 year ఇప్పుడు మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి. నేల మీద అయితే ప్రతి ఇయర్ ప్లాన్ చేయని అవసరం లేదు, ఒకసారి పెట్టుకుంటే ప్రతి ఇయర్ వచ్చేసి కంటిన్యూస్ వస్తుంటుంది. ఇంకోటి ఆగాకర తోట నాది ఓన్ ఫార్మింగ్ అండి, 2 acres వేస్తుంటాను. ఇప్పుడు 12 years నుంచి వేస్తున్నాను. ఆగాకర కాయలు ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు వస్తున్నవి. ఇవాళ రేట్ వచ్చేసి 160 అట్లా పోతుంది. మన కస్టమర్స్ ఎవరన్నా కానీ చెప్తే మేము తగ్గించి ఇస్తుంటాము. ఫ్రెష్ వెజిటేబుల్స్ ఆర్గానిక్ గా పండించినవి, మీకు ఎటువంటి కెమికల్స్ లేకుండా వాడినవి. ఇక్కడ ఉన్నాయా? ఇప్పుడు ఆకాకర దుంపలు తీసుకొచ్చాను, ఇద్దరు ఒకేసారి బ్యాగ్ మొత్తం తీసుకుని దాదాపు 400 దుంపలు తీసుకొచ్చాము. ఇద్దరు తీసుకెళ్ళారు. థ్యాంక్ యూ అండి. ఆల్మోస్ట్ అన్ని స్టాల్స్ కవర్ చేశానండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.